తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేటీఆర్పై అసత్య ప్రచారం చేస్తున్న మహా టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు హైరానా చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనేక సార్లు ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదులు పోలీసులకు చేశామని తెలిపారు. మహా న్యూస్పై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహా టీవీ యాజమాన్యం చిన్న గ్లాస్ కలిగితేనే ఇవాళ ఇంత బాధపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఇంత హైరాణ చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు. అదే మా నాయకుడు తెలంగాణ కోసం ఆహర్నిశలు పనిచేసి తెలంగాణ ఉద్యమం చేసిన కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారం చేసిన మహా టీవీ యాజమాన్యం మీద ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు మీడియా లోపల అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా వ్యక్తిగత జీవితాలను అన్యాయంగా అక్రమంగా చిత్రీకరించి ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇలా మా పరువు దిశ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ల డీసీపీ ఆఫీసులలో, సిపి ఆఫీసులలో కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు ఏ పోలీసులు చర్య తీసుకోలేదు. అలాంటి ఒక మహా టీవీ యాజమాన్యం కేటీఆర్ గారి పైన వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలతోని వాళ్ళ కుటుంబం మీద వ్యక్తిగతంగా వారి మీద పరువు దిశ కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరికైనా తల్లులు ఉంటారు, చెల్లెలు ఉంటారు, బిడ్డలు ఉంటారు. రేపు మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటది. అలాంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఈ రకంగా సోషల్ మీడియాలో పెడితే మీరు సమర్థిస్తారా? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని ఇవాళ కోరుతా ఉన్నా. ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ ఆంధ్ర మీడియా, సీమాంధ్ర మీడియా పనిగట్టుకొని ఆనాడు ఉద్యమంలో అయితే ఏ విధంగా అయితే వ్యతిరేకంగా విష ప్రచారం చేసిరో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి, కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనం చేయడానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఈ రకంగా చేయడాన్ని మేము జీర్ణించుకోలేకనే ఇవాళ మహా టీవీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తామని పేరం, నిరసన తెలుపుతామని పేరం. ఇవాళ దానికి ఆడ జరిగిన సంఘటనకు ఇవాళ ఈ రకంగా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ కార్యకర్తలు వివిధ పోలీస్ స్టేషన్లు ఏదైతే ఫిర్యాదు చేసిరో వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మా మీద చర్యలు తీసుకోవడం కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం కనుక ఈ రాష్ట్ర పోలీసులకు ఉంటే నిష్పక్షపాతంగా విచారణ చేస్తామనే ఉద్దేశం ఈ పోలీసులకు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ కేసులకు మేము భయపడం. మా నాయకుని మీద, కేటీఆర్ గారి మీద చిల్లర మల్ల స్టేట్మెంట్ ఇస్తే చిల్లర మల్లగా సోషల్ మీడియా చిత్రీకరించి పెడితే ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మేము ఉపేక్షని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.